ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు 30 కిలోమీటర్ల దూరంలో కదిరి ఉంటుంది. పులివెందుల నుంచి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గానికి తలపున ఉండే కదిరి వైసీపీలో అసలేం జరుగుతుందో జగన్కు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ నియోజకవర్గాన్ని ఇట్లే వదిలేస్తే రాజకీయంగా వైసీపీ దారుణంగా దెబ్బతినడం ఖాయం. గత ఎన్నికల్లో కదిరి నుంచి వైసీపీ తరపున అహ్మద్ను నిలిపారు. టీడీపీ అభ్యర్థి కందికోట ప్రసాద్ చేతిలో అతను ఓడిపోయారు. వైసీపీకి కదిరి కంచుకోట. ఆ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే కదిరిలో వైసీపీకి స్థిరమైన నాయకత్వం లేకపోవడం, ప్రతిసారి అభ్యర్థిని మారుస్తుండడంతో సొంత పార్టీ శ్రేణులకు కూడా విసుగొచ్చింది. దీంతో గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. 2014లో అఖ్తర్ చాంద్ బాషా, 2019లో పివి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ తరఫున గెలిచారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకటిగా మిగిలారు. దీంతో అప్పుడు నాయకత్వ మార్పును అర్థం చేసుకోవచ్చు. 2019లో సిద్ధార్థ్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలతో మార్చేసి బెంగళూరు నుంచి రియాల్టక్ మక్బూల్ను దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అతనికి రాజకీయాలు కొత్త, ఏ ఒక్కరిని కలుపుకుని వెళ్ళలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఓడిపోయిన తర్వాతైనా అందరినీ కలుపుకుని వెళ్ళాలన్న ఆలోచన మక్బూల్కు కొరవడింది. అతను ఓడించారంటూ సిద్ధార్థ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయించారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పార్టీ నుంచి బయటకు పంపే కార్యక్రమానికి మక్బూల్ పనిచేస్తూ వస్తున్నారు. దీంతో కదిరి మున్సిపాలిటీని చేజార్చుకున్నారు. కొంతకాలంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఉత్సాహం కనబరుస్తున్నాయి. కేవలం కదిరిలో మాత్రమే వైసీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో ఉండడం గమనార్హం. ప్రతి ఒక్కరిని అనుమానించడమే మక్బూల్ పనిగా పెట్టుకున్నాడని వైసీపీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి ఆదివారం అనంతపురంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యమైన వైసీపీ నాయకులందరినీ ఆయన ఆహ్వానించారు. అలాగే సిద్ధార్థ్ రెడ్డి సోదరుడు కదిరి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలందరినీ ఆహ్వానించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.